వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 మనకు మార్చి 18 నుంచి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. దాదాపు మనకు కేవలం 50 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాల్ని ఇక్కడ మీకు తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మనకు మార్చ్ 18 నుంచి జరుగుతున్నాయి. జస్ట్ మనకు ఒక 52 డేస్ మాత్రమే ఉన్నాయి. ఇక మ్యాథ్స్లో చూసినట్లయితే చాలామంది విద్యార్థులకు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా చాలామంది విద్యార్థులకు మ్యాథ్స్ అనేది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎనీహౌ ఫస్ట్ మనం ఇక్కడ మ్యాథ్స్ సిలబస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మ్యాథ్స్ సిలబస్ ఏంటంటే మొత్తం మ్యాథ్స్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఒక విధంగా మనం చూసినట్లయితే మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కన్నా ఈ మ్యాథ్స్లో సిలబస్ అనేది తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే బయాలజీలో 10 ఉన్నాయి, అంటే 10 లెసన్స్ ఉన్నాయి. సోషల్ స్టడీస్లో చూసినట్లయితే 22 లెసన్స్ ఉన్నాయి. మ్యాథ్స్లో ఓన్లీ 14th లెసన్స్ మాత్రమే, లేక 14 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒకటి మనకు అడ్వాంటేజ్ పాయింట్. ఓకే, అయితే పబ్లిక్ ఎగ్జామ్లో మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 33 క్వశ్చన్స్లో లాస్ట్ సెక్షన్ నెంబర్ 4, ఈ సెక్షన్ నెంబర్ 4లో మనకి సెక్షన్ నెంబర్ 4లో పార్ట్ 4 ఉంటుంది. ఈ సెక్షన్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 29 నుంచి 33 వరకు మనకు 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 8 మార్క్ క్వశ్చన్స్లో మనకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటంటే మీకు ఇప్పటికే ఒక ఐడియా ఉంటుంటుంది ఇంటర్నల్ చాయిస్ గురించి. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో నుంచి ఒకటి రాయాలి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ 29th క్వశ్చన్. ఈ 29th క్వశ్చన్లో 29th ఏ అండ్ 29th బి ఇస్తారు. మనం ఏ ఆర్ బి ఈ రెండిట్లో ఒకటే రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు 29 నుంచి 33 ఉంటాయి. అంటే మొత్తం క్వశ్చన్స్ని కనుక మనం కౌంట్ చేసినట్లయితే 38 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనం రాయాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 33 క్వశ్చన్సే. ఇది 8 మార్క్ క్వశ్చన్స్. మిగిలినటువంటివి 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉండవు. 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. ఈ 8 మార్క్స్లోనే మనకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. మిగిలినటువంటి ఫస్ట్ 3 సెక్షన్స్లో ఎలాంటి చాయిస్ అనేది ఉండదు. ఇది విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ లాస్ట్ సెక్షన్లో కూడా ఇంటర్నల్ చాయిస్ మాత్రమే, ఎక్స్టర్నల్ చాయిస్ కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక ఇంతవరకు బాగానే ఉంది. ఇక మినిమం మనం పాస్ అవ్వాలి అంటే 2 చాప్టర్స్ గురించి చెప్తాను. మిగిలినటువంటివి అంటే ఈ 14th లెసన్ నుంచి, అంటే ఈ మ్యాథ్స్లో ఉండేటటువంటి 14th చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలో మీకు అందిస్తాము. కొంచెం వెయిట్ చేయండి. ఇక ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ 2 చాప్టర్స్ గురించి చెప్తాను. ఈ 2 చాప్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 చాప్టర్స్ని కనుక మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. 100% మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఈ 2 చాప్టర్స్ కూడా మరి కష్టమైనటువంటి చాప్టర్స్ ఏమీ కావు. దాంట్లో ఒకటి స్టాటిస్టిక్స్, రెండోది ప్రాబబిలిటీ. ఈ 2 కూడా ఈజీ చాప్టర్స్. ఈ 2 చాప్టర్స్ నుంచి మనకు 8 మార్క్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అవే ఉంటాయి. 8 మార్క్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు సెక్షన్ వైజ్గా, చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్ నుంచి, ప్రతి సెక్షన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎనీహౌ ఈ ఏదైతే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఉంది కదా, ఈ 2 కూడా మనం నేర్చుకోవడానికి చాలా ఈజీ. అలాగే దీనిలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం పాస్ అయిపోతాము, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాము. సో దాంతోపాటుగా మీకోసం మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకొస్తున్నాము. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 100% మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా డిఫరెంట్ అదర్ సబ్జెక్ట్స్ గురించి మీకు తెలియజేస్తూ ఉంటాను. సో కాబట్టి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.